'పుష్ప 2' ద 9 డేస్ కలెక్షన్స్ అయితే బయటికైతే వచ్చేసాయన్నమాట. మరెలా ఉంది? మరి కలెక్షన్ బాగా వస్తున్నాయా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. తెలుగు స్టేట్ విషయానికొస్తే 9 రోజులకైతే 4.34 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఏరియా వారీగా చూస్తే మనకైతే నైజాంలో అయితే 77.78 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 100 కోట్లు. సిడెట్లో అయితే 26.12 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక బైకి అంటారట్టయితే 30 కోట్లు. ఉత్తరాంధ్రలో అయితే 18.79 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 23 కోట్లు. ఈస్ట్‌లో అయితే 10.35 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 14.40 కోట్లు. వెస్ట్‌లో అయితే 8.10 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 10.80 కోట్లు. గుంటూరులో అయితే 12.93 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 15.20 కోట్లు. కృష్ణాలో అయితే 10.51 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 12.40 కోట్లు. నెల్లూరులో అయితే 6.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 7.20 కోట్లు. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ అయితే 170.83 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 251.90 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్ బ్రేక్ అంటారట్టయితే 215 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 44.17 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అనేది అవుతుందన్నమాట. తెలుగు స్టేట్‌లో 'పుష్ప పార్ట్ 2'. ఈ వీకెండ్ లోపు మంచిగా కలెక్షన్ వస్తే బ్రేక్ అనేది అవుతుందన్నమాట తెలుగు స్టేట్‌లో. లేకపోతే లాసులు తప్పేలా లేవన్నమాట తెలుగు స్టేట్‌లో అయితే. ఇప్పుడు కర్ణాటక విషయానికి వస్తే మనకైతే 40.05 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయిందన్నమాట కర్ణాటకలో అయితే. ఇక బ్రేక్ అంటారట్టయితే 32 ఆల్రెడీ మాకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయిందన్నమాట కర్ణాటకలో. తమిళనాడులో అయితే 26.05 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 52 కోట్లు. ఇక్కడ మళ్ళీ లాసులు తప్పేలా లేవన్నమాట. కేరళలో అయితే 6.80 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 20 కోట్లు. లాసులు తప్పేలా లేవన్నమాట కేరళలో అయితే. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 216.50 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 200 కోట్లు. ఆల్రెడీ మాకైతే హిందీలో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయిందన్నమాట. ఓవర్సీస్‌లో అయితే 91.15 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారట్టయితే 100 కోట్లు. ఈ వీకెండ్ లోపు అయితే మనకైతే ఓవర్సీస్‌లో అయితే బ్రేక్ అనేది అవుతుందన్నమాట 'పుష్ప పార్ట్ 2'. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 551.38 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 1110 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేక్ అంటారట్టయితే 620 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 68.62 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అనేది అవుతుందన్నమాట వరల్డ్ వైడ్‌గా 'పుష్ప పార్ట్ 2'. మరి మీరేమనుకుంటారు? 'పుష్ప పార్ట్ 2' బ్రేక్ ఇన్ అవుతదా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తుందనుకుంటారు? కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చలేదా? అది కూడా మాకు కిందైతే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.